హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదిహరాహిల్ వ్లాగ్స్ అండి. ఇంకా ఈరోజు ఎందుకు వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నానంటే ఈరోజు నాకు ఒక పెద్ద టాస్క్ అయితే ఉందండి. ఈరోజు మా హస్బెండ్ లేకుండా నేనైతే నంద్యాలకి అయితే వెళ్తున్నాను. మా హస్బెండ్ అయితే ఫస్ట్ వెళ్ళిపోయారు, తనకు కాస్త పని ఉందన్నట్టుగా. ఇంకా నేనైతే ఈరోజు బై బస్సులో అయితే వెళ్ళిపోవాలి. నాకెందుకో బస్సులు అంటే చాలా భయం అండి. నేను ఎక్కువ మా హస్బెండ్ బైక్ మీదనే జర్నీ చేశాను కదా, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఇలా బస్సులో అయితే జర్నీ చేస్తాను. ఇంకా ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను, స్నానం అయితే చేసేసాను. ఇంకా హెయిర్ అయితే డ్రైగా అంటే వెట్గా ఉంది, డ్రై చేసుకోవాలి. ఇంకా ఈలోపు మీ అందరికీ వ్లాగ్ అయితే తీసి చూపిస్తామన్నట్టుగా అయితే వీడియో అయితే స్టార్ట్ చేశాను. మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మదిహరాహిల్ వ్లాగ్స్ అండి. అలాగే కమెంట్ కూడా చేయండి, మీరు బస్ జర్నీ ఎక్కువగా జర్నీ చేస్తారా లేదా బైక్స్ మీద అని. ఇంకా కార్ అంటే చెప్పనక్కర్లేదండి, కార్ అంటే ఇంకా ఫస్టే హెడేక్ వస్తుంది, ఇంకా వామిటింగ్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి. ఇంకా కార్ జర్నీ కూడా నేను అంతగా ఇష్టపడను, నాకు అసలు కార్ జర్నీ అంటేనే పడదు. మొన్న రీసెంట్గానే ప్రొద్దుటూరుకి అయితే వెళ్ళాను కార్లో. అది ఇంకా 2 days వరకు నాకు కడుపులో తిప్పడము, హెడేక్, అసలు నేను మనిషిగా అయితే లేను. కానీ ఏం చేస్తాం, దూర ప్రయాణాలకైతే కార్ అయితే కావాల్సిందే కదా. ఇంకా అందుకే మా హస్బెండ్ కార్ అయితే బుక్ చేసిండే, ఇంకా ఇద్దరం కార్లో అయితే వెళ్ళాము. ఇంకా నేను ఆ రేజే డిసైడ్ అయిపోయాను, నాకు అసలు కార్ అంటేనే వద్దు, కార్ జర్నీ కన్నా బైక్ మీద ఎంత దూరమైనా వెళ్ళొచ్చు అనిపించింది. మీ అందరికీ కార్లో వెళ్ళడం ఇష్టమా, బైక్లో వెళ్ళడం ఇష్టమా, బస్సులో వెళ్ళడం ఇష్టమా, ఏమి ఇష్టమో ప్లీజ్ కమెంట్స్లో కమెంట్ చేయండి. ఇంకా నేనైతే స్నానం అయితే చేసేసాను. మార్నింగ్ అయితే ఉగ్గాని ఇంకా బజ్జీ అయితే చేసేసాను. ఇంకా నేను మా హస్బెండ్ అత్తమ్మ వాళ్ళమైతే తినేసాము. ఇంకా బాబు కోసం అయితే ఇడ్లీ తెప్పించినాయి హోటల్లో. ఇదిగోండి 4-5 బజ్జీస్, 6 బజ్జీస్ అయితే మిగిలాయి. ఇంకా బాబు మార్నింగ్ అయితే జస్ట్ 1.5 ఇడ్లీ ఒకటి తిన్నాడు, ఇంకేం తినలేదు. ఇంకా ఇప్పటికైతే నా పనులు ఎక్కడెక్కడ ఉన్నాయి. జస్ట్ భూమి అయితే వేసేసాను, బ్రూమ్స్ అంటే కస్ అయితే కొట్టేసి ఇంకా నాకు కావాల్సినవన్నీ హ్యాండ్ బ్యాగ్లో అయితే మొత్తం సర్దేసుకున్నాను. ఇంకా వెళ్ళేది ఒకటే ఉంది. చూస్తూ ఉండండి. ఇంకా ఇప్పుడైతే నేను స్నానం చేశాను కదా, హెయిర్ అయితే ఇలా ఫ్యాన్ కింద అయితే ఆరేసుకుంటున్నాను. ఇంకా పచ్చిగా ఉంటే నాకు ఎందుకో మంచిగా అనిపించదు, ఇంకా అందుకే ఇలా హెయిర్ని అయితే డ్రై చేసుకుంటున్నాను. ఇంకా ఈ శారీ విషయానికి వచ్చేస్తే ఈ బ్లౌజ్ అయితే నేనే స్టిచ్ చేసుకున్నాను. హ్యాండ్స్ ఇలా పఫ్లా పెట్టుకొని అయితే స్టిచ్ చేసుకున్నాను. నాకు టైలరింగ్ కూడా వచ్చండి. ఇంకా ఒకవైపు టైం అయితే అవుతుంది, మరోవైపు అయితే నేను రెడీ అయితే అవుతున్నాను. ఇంకెదుకోండి జడైతే వేసుకోవాలి. ఇంకా ఈరోజు మీకు ఒకసారి స్పెట్స్ అయితే పెట్టుకుని చూపిస్తున్నాను. స్పెట్స్లో బాగున్నానా లేకపోతే స్పెట్స్ లేకుండా బాగున్నాను. నాకు కొంచెం 0.5 పాయింట్ అయితే సైట్ అయితే ఉంది. ఇంకా అప్పుడప్పుడే హెడేక్గా ఉంటుంది కాబట్టి స్పెట్స్ అయితే వాడుతుంటాను. ఇంకా ఈ బ్లాక్ బీడ్స్ వచ్చేసరికి నేనైతే ఇంటి దగ్గరకు వచ్చిన ఆవి దగ్గర అయితే తీసుకున్నాను. 200 అయితే కాస్ట్ పడింది, చాలా బాగుందండి. మీకు ఎలా ఉందో ప్లీజ్ కమెంట్స్లో కమెంట్ చేయండి. ఇంకా జడేసుకోవడానికి అయితే బయట మిర్రర్ దగ్గర అయితే నిలబడైతే జడైతే వేసుకుంటున్నాను. ఇంకా సింపుల్గానే మామూలుగానే వేసుకుంటున్నాను. డ్రై అయ్యింది కదా హెయిర్, ఇంకా ఇప్పుడైతే జడైతే వేసుకుంటున్నాను. సింపుల్గా ఫస్ట్ మామూలు జడైతే వేసుకొని ఇక్కడ ఫ్రంట్ కట్ చేసిన హెయిర్ ఉంటుంది కదా, అది తీసుకొని సైడ్కి అయితే పిన్స్ అయితే పెట్టేసుకుంటాను. అంతేనండి, ఇంకేం ఎక్కువ డిజైన్స్ అలాంటివి అయితే ఏమి వేసుకోను. ఇంకా నావి కర్లీ హెయిర్ కాబట్టి ఆటోమేటిక్గా డ్రై అయితే అవి ఎలా అంటే అలా అయిపోతాయి. చెక్కు చెదరకుండా ఉండాలంటే దాన్ని మొత్తం పిన్స్ అయితే పెట్టేసి సెట్ చేసేస్తున్నాను. ఇంకా వీడియోని అయితే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. ఇంకా ఇదే రోజు ఒక ఫంక్షన్ కూడా జరిగింది, ఆ ఫంక్షన్ వీడియో అయితే రేపైతే వస్తుంది, చూస్తూ ఉండండి. ఇంకా ఇదిగోండి నా హెయిర్ స్టైల్ అయితే ఇది, ఇలా అయితే వేసుకున్నాను. నేను ఎక్కువ ఏం డిజైన్స్ అలాంటివి అయితే ఏం ప్రిఫర్ చేయను. ఇలా ఫస్ట్ మామూలు జడ వేసుకుని అయితే సైడ్కి వేసుకున్నాను కదా, ఆ హెయిర్ మొత్తం తీసి ఇలా పైన అయితే ఇలా సెట్ చేసేసుకుంటాను. ఇంకా అంతేనండి. ఎలా ఉందో నా హెయిర్ స్టైల్ కమెంట్స్లో కమెంట్ చేయండి. ఇంకా ఐబ్రోస్ అయితే
చాలా రోజులైంది చేపించుకోవాలి. చూడాలి, చూసి రంజాన్ ఫెస్టివల్ ఉంది కదా, అప్పుడైతే చేపించుకుంటాను. ఇంకా ఫాస్టింగ్ టైమ్స్లో ఎలా ఫాస్టింగ్ ఉంటామో అవి కూడా వీలైతే వీడియోస్ అయితే తీసి పెడతాను, చూస్తూ ఉండండి. ఇంకా నేనైతే మొత్తం రెడీ అయిపోయాను. మా హస్బెండ్ 11:30కి 12కి అలా అయితే రెడీ అయ్యేసి బస్ అయితే ఎక్కమని చెప్పారు. ఇంకా టైం అయితే అవ్వలేదు, అందుకే ఈలోపు వీడియో అయితే స్టార్ట్ చేశాను. సారీ అండి, వ్లాగ్స్ అయితే తీయడానికి అయితే వీలు కాలేదు. ఇంకా ఇప్పటి నుంచి అయితే కంటిన్యూగా చేయడానికైతే ట్రై చేస్తాను, చూస్తూ ఉండండి. ఇంకా ఇదేనండి నా శారీ. ఇంకా నేను ఇలా అయితే రెడీ అయ్యాను. గెట్ రెడీ విత్ మీ అంటే అలాంటివి చేయను నేను. అంటే నేను ఎలాంటి క్రీమ్స్ అలాంటివి ఏం వాడను అన్నమాట. అందుకే గెట్ రెడీ విత్ మీ అని ఏమి ఉండవు నా దగ్గర నుంచి, ఎక్స్పెక్ట్ చేయకండి. ఇంకా ఓవరాల్ లుక్ అయితే ఇలా అయితే మిర్రర్లో అయితే చూపిస్తున్నాను. ఇంకా ఇదైతే సింపుల్ శారీనేనండి. ఇంకా ఇదిగోండి, కొంచెం డార్క్ షేడ్లో ఉంటుంది, ఇంకా కొంచెం లైట్ షేడ్లో ఉంటుంది. ఇంకా ఓవరాల్ లుక్ అయితే ఇది. ఎలాంటి క్రీమ్స్ అవి అయితే యూజ్ చేయను, జస్ట్ ఇలా సోప్తో వాష్ చేసుకోవడం వెళ్ళిపోవడమే. చూస్తూ ఉండండి. ఇంకా టోటల్గా రెడీ అయితే అయిపోయాను. మీ అందరికీ నా అవుట్ఫిట్ అయితే చూపిస్తున్నాను. ఇంకా బుర్కా అయితే వేసుకోవడం అయితే ఇంకా బస్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే చేసేసాను. టైం వచ్చేసి 12 అయితే అవుతుంది. ఇంకా టైం చూసుకొని అయితే నేనైతే రెడీ అయ్యేసి వెళ్ళిపోవాలి. నేను ఒకదాన్నే బస్సులో ట్రావెల్ చేయాలంటే నాకు కొంచెం అనీజీగా ఉంది, కానీ తప్పదు, వెళ్ళాలి. ఇంకా వచ్చిన తర్వాత అయితే వామిటింగ్స్ లాగా అలా ఉంటే హెడేక్ అయితే ఉందండి. వచ్చిన తర్వాత కొన్ని నిమ్మకాయ నీళ్ళు అయితే తాగేశాను. ఇంకా హెల్త్ అయితే చాలా బాగానే ఉంది ఇప్పటికైతే. ఇంకా బుర్కా అయితే వేసుకొని అయితే బయలుదేరుతున్నాను. ఇంకా ఇదేనండి. ఇంకా స్కార్ఫ్ నోస్ పీస్ అయితే వేసుకొని బయలుదేరాలి. మా హస్బెండ్ కూడా ఈలోపు కాల్ చేసేసారు. ఇంకా ఆయన కాల్ చేయంగానే ఇంకా ఫాస్ట్గా అయితే నేనైతే రెడీ అవుతున్నాను. ఇంకా ఇంటికి తాళం వేసేసి బస్ స్టాప్కి అయితే వెళ్ళాలి. పిల్లలు ఎవరు లేకుండా ఫస్ట్ టైం జర్నీ చేస్తున్నాను. ఇంకా ఇదిగోండి, ప్లీజ్ మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే లైవ్ స్ట్రీమ్ కూడా వచ్చేస్తుంది. 50 సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారు. ఇంకా లైవ్ స్ట్రీమ్కి టైం ఎప్పుడు వస్తుందో తెలీదు, చూడాలి. ఇంకా నోటిఫికేషన్లో ఏమన్నా వస్తే వస్తుంది. 24 hours అని చెప్పారు. ఇంకా ఈ 2 daysలో అలా వస్తే ఫస్ట్లో కంపల్సరీగా పోస్ట్ అయితే చేస్తాను, ఎప్పుడు చేసేది. ఇంకా ఇదిగోండి, బుర్కా అయితే వేసేసుకొని ఇంకా ఇంటికైతే తాళం వేసేసి వెళ్ళిపోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా నేనా కాదా అనుకుంటారని నేను మళ్ళీ నోస్ పీస్ అయితే తీసి నేనే అని చూపిస్తున్నాను. ఎలా ఉండండి నా బుర్కా. ఇంకా హ్యాండ్ బ్యాగ్ తీసుకొని వచ్చేసి బయటికి అయితే వెళ్ళిపోతున్నాను. ఇంకో వీడియో ఉంది చెప్పాను కదా, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బై, ఆల్ ఆఫ్ యూ.